రాముడు సీతమ్మను ఎందుకు వదిలిపెట్టాడా అని కొందరికి సందేహం ఉంటే, ఎంత మంచోడైనా సరే సీతమ్మను అనుమానించటం మాత్రం తప్పే అని ఇంకొందరి అభిప్రాయం. దీని మీద రాముడి వివరణేంటో పెద్దగా ఎవరు పట్టించుకోరు. సాక్షాత్తు రాముడు చెప్పిన సమాధానమే ఈ శ్లోకం. బాలిశోభత కామాత్మ రామో దశరథాత్మజః ఇతి వక్షతి మాం లోకో జానకీమవిశోధ్యహి అనన్య హృదయం సీతాం మచ్చిత పరిరక్షిణీం అహమప్యవగచ్చామి మైథిలీం జనకాత్మజాం. దశరథపుత్రుడైన రాముడి ఆలోచనలు కామంతో నిండిపోయాయి కాబట్టే రావణ చెరలో అన్ని నెలలు ఉన్న భార్యని పరీక్షించకుండా స్వీకరించాడు అని ప్రజలు మాట్లాడుకుంటారు. అంతేగాని సీత మీద నాకు ఎటువంటి అనుమానము లేదు అని. ఇక్కడ రాముడిని దశరథపుత్రుడిగా అంటే త్వరలో అయోధ్య సింహాసనాన్ని అధిష్ఠించబోతున్న మహారాజుగా సంబోధించారు. సింహాసనం మీద కూర్చునేవారు మాత్రమే కాదు, కుటుంబ సభ్యులు కూడా శుద్ధమైన చారిత్రం కలిగి ఉండాలి. అదే ముఖ్యమైన రాజధర్మం. సీతమ్మ అగ్నిప్రవేశం సమయంలో రాముడి అంతరంగం తెలిపే కొన్ని ముఖ్య శ్లోకాలు. మహర్షి వాల్మీకి మాటల్లో, పశ్యతస్తాంతు రామస్య సమీప్య హృదయ ప్రియం జనవాద్భయాద్రాజో బభూవ హృదయద్విదా. దీనర్థం, చాలా కాలం తర్వాత తన ప్రియమైన భార్యను చూడగానే తన కోసం రాజ్యభోగాలను వదిలిపెట్టి సీతమ్మ అనుభవించిన కష్టాలను తలుచుకొని రాముడు ఎంతగానో బాధపడ్డాడు. అదే సమయంలో రాజు కాబోతున్న రాముడు ప్రజాభిప్రాయానికి భయపడ్డాడు. ఇక్కడ నేపథ్యం చాలా ముఖ్యం. ఒకే శ్లోకంలో రాముడిని 2 విధాలుగా సంబోధించారు. ఒకటి శ్రీరాముడిగా, రెండవది రాజారాముడిగా. సీతాపతిగా ఎంత బాధపడ్డాడో రాజారాముడిగా అంత భయపడ్డాడు. తర్వాతి శ్లోకం, ప్రాప్త చారిత్ర సందేహ మమ ప్రతిముఖే స్థిత దీపో నేత్రతురస్యేవ ప్రతికూలసి మే దృఢం. అర్థం, కంటికి దోషం ఉన్నవారు దీపంని ఎలాగైతే చూడలేరో అలాగే సందేహాత్మకమైన చారిత్రం గల నిన్ను నేను స్వీకరించలేను. ఇక్కడ రాముడు సీతమ్మను దీపంతో పోల్చాడు. దోషభూయిష్టమైన చూపు అంటే ప్రజాభిప్రాయాన్ని సూచిస్తుంది. తర్వాతి శ్లోకం, ఒక పక్క ప్రియమైన సీతమ్మ, మరో పక్క రాజుగా తన కర్తవ్యం. ఈ రెండిటి మధ్య పోరాటంలో నలిగిపోయి రాజధర్మానికి కట్టుబడిన రాముడి కళ్ళల్లో నీరు నిండాయి అని. రాముడికి సీతమ్మ మీద ఎటువంటి అనుమానము లేదు అని ఈ శ్లోకాలు స్పష్టంగా చెప్తున్నాయి. సరే, అగ్నిప్రవేశం తర్వాత కూడా మళ్ళీ ఎందుకు వదిలిపెట్టాడు అని సందేహం రావచ్చు. దానికి కూడా ఉత్తర రామాయణంలో స్పష్టమైన సమాధానం ఉంది. తప్పనిసరి దీనికి అర్థం చెప్పాల్సి వస్తున్నందుకు రాముడు నన్ను క్షమించుగాక. తన చేతులతో ఎత్తుకొని తొడ మీద కూర్చోబెట్టుకొని లంకకు తీసుకువెళ్లిన రావణుడి దగ్గర అన్ని నెలలు ఉన్న సీతమ్మను స్వీకరించిన రాముడు సంతోషంగా ఎలా ఉన్నాడు? యథా రాజా తథా ప్రజ, మనం కూడా అలాగే చేయొచ్చా అని ప్రజలు మాట్లాడుకుంటున్నారు రాజా అంటూ వేగులవారు శ్రీరాముడికి చెప్పిన మాటలివి. అందుకే తాత్కాలికంగా అవకాశం వచ్చే వరకు సీతమ్మను వదిలిపెట్టాల్సి వచ్చింది. ఇలాంటి సమస్యను ఊహించాడు కనుకే సీతమ్మ అగ్నిప్రవేశం చేయాల్సి వచ్చింది. అది రాజ్యంలో జరగలేదు కనుక అదే సమస్య మళ్ళీ వచ్చింది. ఈసారి అందరి ముందర నిరూపించాలనుకున్నాడు. అందుకే అశ్వమేధ యాగానికి ఋషులను, మహర్షులను, రాజ్యంలో అందరినీ ఆహ్వానించి అందరితో పాటు సుగ్రీవుడిని, విభీషణుడిని, ముఖ్యంగా వాల్మీకి మహర్షిని ఆహ్వానించాడు. తన వ్యక్తిగత దూతను వాల్మీకి మహర్షి వద్దకు పంపి తన మాటగా, భగవాన్, సీతమ్మ శుద్ధురాలు, పాపరహితురాలు అని మీరు నమ్మితే రేపు సభలో శపథం చేసే అవకాశం ఉంటుందేమో, దయచేసి చెప్పండి అని ప్రార్థించాడు. దానికి మహర్షి రాముడు అనుకున్న విధంగానే జరుగుతుంది అని సమాధానం పంపారు. వెంటనే రాముడు యజ్ఞానికి వచ్చిన అతిథులు, మహర్షులు, ముఖ్యంగా అయోధ్యవాసులందరూ ప్రాతకాలానికల్లా యజ్ఞవాటికకు చేరుకోవాల్సిందిగా చాటింపు వేయించాడు. అనుమానించిన అయోధ్యవాసుల ముందరే నిరూపించాలి అనుకున్నాడు. అందుకే లంకాధిపతి అయిన విభీషణుణ్ణి మరియు అగ్నిప్రవేశానికి సాక్షి అయిన సుగ్రీవుణ్ణి కూడా పిలిచాడు. తరువాత సభలో వాల్మీకి మహర్షి ప్రమాణం చేయటం, సీతమ్మ శపథం చేయటం, భూదేవితో ఐక్యమవటం అందరికీ తెలిసిందే. ఇక్కడ ఒక చిన్న సందేహం రావచ్చు. రాజధర్మం కొరకు తన స్వధర్మాన్ని వదిలిపెట్టాడు అని. రాముడు భర్తగా కూడా తన ధర్మాన్ని నిర్వర్తించాడు. ఎలా అంటే, ఒకవేళ సీతమ్మను స్వీకరించి ఉంటే సుఖాలు అనుభవించేది, కానీ భోగాల మీద ఏ కోరిక లేని సీతమ్మ ప్రజాభిప్రాయం తెలుసుకొని చాలా బాధపడేది. భర్తగా తనకు సుఖాల కన్నా శాశ్వతమైన కీర్తినివ్వాలనుకున్నాడు. అందుకే తన పవిత్రతను 2 సార్లు లోకానికి నిరూపించాడు. ఇప్పటికీ సీతమ్మ విషయంలో ఎవరికీ అనుమానం లేదు. కానీ
రాముని మాత్రం నిందిస్తూనే ఉన్నాం. అసలైన వాల్మీకి రామాయణంలో ఏముందో మీ ముందుంచాను. తరువాత నిర్ణయం మీదే. జైతు సనాతన. ఈ వివరణ మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని సమాధానాల కోసం ఆర్షధ్వని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. నమస్తే.